ఓం నమో భగవతే వాసుదేవాయ. పురాణాల్లో దాగి ఉన్న ఎన్నో దివ్య రహస్యాలు, మనిషి జీవితం, ధర్మం, భక్తి, కలియుగ సత్యాలను తెలియజేసే మహిమాన్వితమైన గ్రంథమే వరాహ పురాణం. అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈరోజు నుంచి పవిత్రమైన వరాహ పురాణ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నానండి. శ్రీ మహావిష్ణువు వరాహ అవతార మహిమలు, భూదేవి అడిగిన ప్రశ్నలు, కలియుగ రహస్యాలు, భక్తి మార్గం, పాపపుణ్యాల ఫలితాలు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను అధ్యాయంగా సులభమైన తెలుగులో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు మొదటి అధ్యాయంలో భూదేవి స్వయంగా వరాహస్వామిని ఎందుకు ప్రార్థించింది, ఆమె మనుషుల గురించి ఏమడిగింది, వరాహస్వామి ఏ మహారహస్యాలను తెలియజేశాడు అని తెలుసుకున్నాము. అయితే ఆలస్యం చేయకుండా భక్తిభావంతో వరాహ పురాణ మహిమలోకి ప్రవేశిద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం లం శ్రీ ఆదివరాహాయ నమః. ప్రార్థన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంతర్యామి నారాయణ స్వరూపుడైన శ్రీ వరాహ భగవానికి నరోత్తముడైన నరుడనే మునికి భగవల్లీలను ప్రకటించే సరస్వతీదేవికి వాటిని రచించిన శ్రీ వ్యాస మహర్షికి నమస్కరించి అసుర సంపత్తిని నశింపజేసి విజయాన్ని కలుగజేసే పురాణ ఇతిహాసాలను పఠించాలి. నమస్తస్మై వరాహాయ లీలా యోద్ధరతే మహిం ఖురమధ్యగతో యస్య మేరు కనకనాయతే. శ్రీ వరాహస్వామి లీలగా భూమిని ఉద్ధరించిన వేళ మేరు పర్వతం అయిన డెక్కల మధ్యలో చిక్కుకొని ఖనఖనమన్నది. అట్టి శ్రీ వరాహస్వామికి నమస్కారం. పూర్వం కంసాసుర వైరి మురాసురుని నరకుని 10 తలల రావణాసురుని సంహరించిన కృష్ణుడు ఎల్లప్పుడూ అందరిలో ఉండే విష్ణుమూర్తి సురేశ్వరుడు ఆదిదేవుడు శ్రీ వరాహస్వామి రూపం దాల్చి మహావిశాలమైన అనంతాకారమైన దేహంతో కొరకొనతో చుట్టూ కడలి ఉన్న భూమిని పర్వతాలతో నదులతో సహా మట్టి బెట్టలా లేవనెత్తాడు. అట్టివాడు నా అరిషడ్వర్గాలనే శత్రువులను నశింపజేయుగాక. శ్రీ వరాహ పురాణం ప్రారంభం. సూత మహర్షి శౌనకాది ఋషులను చిరునవ్వుతో చూసి శ్రీహరి అవతార గాథలు వివిధ పురాణాల్లో ఉన్నప్పటికీ మత్స్య, కూర్మ, వామన, వరాహ పురాణములు మాత్రము ఆయా అవతారాల పేర్లతోనే విరాజిల్లుతున్నాయి అన్నారు. అంతటా శౌనకాది మహర్షులు, మహాత్మా, తమ దయ వల్ల మత్స్య, కూర్మ అవతారాలు పురాణములను విని ఉన్నాము. వరాహ పురాణం కూడా వినాలి అని ఉంది. ఇది మునుపు ఎవరికి చెప్పారు అని అడుగగా సూతుడు ఇలా సెలవిచ్చాడు. శ్రీహరి తనను పాతాళం నుంచి కాపాడి వరాహావతారుడై పైకి తీసుకొచ్చాక ఆ సందర్భంలో భూదేవి ఆయనను స్తుతించి కొన్ని సందేహాలను ఆయన ముందు ఉంచింది. వాటిని సమాధానంగా వరాహస్వామి కొన్ని వృత్తాంతాలను చెప్పారు. సాక్షాత్తు శ్రీ వరాహ స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుచే చెప్పబడినందున ఇది వరాహ పురాణము అయింది అంటూ ఆ పురాణం చెప్పడం ప్రారంభించారు. 1వ అధ్యాయం. భూదేవి వరాహస్వామిని వేడుకొనుట. మునుపు శ్రీహరి వరాహ రూపంతో తనను ఉద్ధరించిన సమయంలో ధరణి ఆయనను ఇలా ప్రశ్నించింది. ప్రభూ, ప్రతి కల్పంలోనూ నీవు నన్నిలా ఉద్ధరిస్తున్నావు, కానీ అది సృష్టి గురించి కానీ నీ రూపం గురించి కానీ నేను తెలుసుకోలేకపోయాను. వేదాలు పోయినప్పటికీ మత్స్యావతారం ధరించి సముద్రంలో ప్రవేశించి రసాతలం నుంచి వాటిని తీసుకువచ్చి బ్రహ్మకిచ్చావు.
సురాసురులు కలిసి కడలిని మదించినప్పుడు, ఓ మధుసూదన, నీవు కూర్మ రూపంతో మందర పర్వతాన్ని మోసావు. జగన్నాథ, శ్రీ వరాహ భగవానుడవై మునిగిపోతున్న నన్ను మహాసముద్రంలో రసాతలం దగ్గర నుంచి ఒంటి కోరతో ఉద్ధరించావు. హిరణ్యకశిపుడు వరప్రభావంతో గర్వించి నన్ను బాధిస్తుంటే వానిని నీవు పడగొట్టావు. భగవానుడా, వామన రూపంతో బలిని బంధించావు. దేవా, జమదగ్ని పుత్రుడు పరశురాముడవై 21 మార్లు దండెత్తి నాపై క్షత్రియులే లేకుండా చేశావు. ప్రభు, శ్రీరామ రూపంలో క్షాత్రతేజంతో రావణాసురుని సంహరించావు. నీ చేష్టలు నాకు కొంచెం కూడా తెలియలేదు. నన్ను ఉద్ధరించాక నీవు సృష్టి ఎలా చేస్తావు, ఎలా దాన్ని పోషిస్తావు? విభూ, సులభంగా నిన్ను ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటి? సృష్టి ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అంతమవుతుంది, యుగాన్ని ఎలా లెక్కిస్తారు, 4 యుగాల క్రమం ఏమిటి, యుగ లక్షణాలు ఏమిటి, వాటి స్థితిగతులు ఏమిటి, ఏ యాజ్ఞికులు, ఏ రాజులు ఉత్తమ సిద్ధిని పొందారు? నా పట్ల ప్రసన్నుడవై ఇదంతా సమగ్రంగా చెప్పు అని ప్రశ్నించేసరికి శ్రీ వరాహ రూపంలో ఉన్న పరమేశ్వరుడు నవ్వాడు. ఆయన అలా నవ్వుతూ ఉండగా జగదాత్రి అయిన భూమాత ఆయన బొజ్జలో రుద్రులను, దేవతలను, వసువులను, సిద్ధ సంఘాలను, మహర్షులను చూసింది. ఇంకా ఆయన లోపలే నివసిస్తూ స్వధర్మం నెరవేరుస్తున్న చంద్రుణ్ణి, సూర్యుని, గ్రహాలను, సప్తలోకాలను దర్శించింది. ఇదంతా చూసి భూమాత శరీరమంతా వనకసాగింది. వరాహస్వామి నోటిలో పావని అయిన ధరణి, మహాసముద్రంలో శేషపాన్పై నిద్రిస్తున్న చతుర్భుజుడైన జనార్దనుని, ఆయన నాభికమలంలో ఉన్న బ్రహ్మను చూచింది. అంతట ధాత్రి చతుర్భుజునికి నమస్కరిస్తూ ఇలా స్తుతించింది. ధరణీకృత వరాహ స్తోత్రం. ధరణ్యువాచ నమః కమలపత్రాక్ష నమస్తే పీతవాససే నమః సురారి విధ్వంసకారిణే పరమాత్మనే శేషపర్యష్కషణే ధృతవక్షస్థలశ్రియే నమస్తే సర్వదేవేశ నమస్తే మోక్షకారిణే నమః శాంఘార్షి చక్రాయ జన్మమృత్యువివర్జితే నమో నాభ్యుత్థిత మహాకమలాసన జన్మనే నమో విద్రుమ రక్తోష్ట ఫానిఫల్లవ శోభినే శరణం త్వాం ప్రసన్నాస్మి త్రాహి నారీమనాగసం పూర్ణనీలాగ్నినాకారం వారాహం తే జనార్దనః దృష్ట్యా భీతాస్మి భూయోపి జగత్వదేహ గోచరే ఇదానీం కురు మే నాథ దయాం త్రాహి మహాప్రభో కేశవః పాతు మే పాదౌగ్నే నారాయణో మమ మాధవో మే కటిం పాతు గోవిందో గుహ్యమేవ చ నాభిం విష్ణు స్తు మే పాతు ఉదరం మధుసూదనః ఉరూతి విక్రమ పాతు హృదయం పాతు వామనః శ్రీధరః పాతు మే కన్నం హృషికేశో ముఖం మమ పద్మనాభస్తు నయనే శిరో దామోదరో మమ ఏవం న్యాస్య హరేన్యాసం నామాని జగతి గత నమస్తే భగవన్ విష్ణు ఇత్యుక్త విరామః. అంటే భావం ఏంటంటే, కమలదళనాయన, పీతాంబరధారి, దేవ వైరిధ్వంసక, శేషశయన, హృదయ లక్ష్మాలంకృత, సర్వదేవేశ, మోక్షకర్త, శౌరఖడ్గ చక్రధర, జనన వర్ణాతీత, పద్మనాభ, విరంచి జనక,
కెమ్మోవి కలవాడా పల్లవపాణి నీకు వందనాలు. శరణు వేడుచున్నాను జనార్దన, కాపాడు. నీ నీలమేఘ రూపము నీలో కనిపించిన జగత్తు చూసి భయపడిపోయాను. నాథా, నా మీద దయ చూపించి కాపాడు మహాప్రభు అంటూ ధరణి శ్రీహరి నామాలను తన అవయవాలపై న్యాసము చేసి అంగన్యాసపూర్వకంగా స్తుతించి, భగవానుడా విష్ణు, నీకు అనేక నమస్కారములు అంటూ మ్రొక్కింది. ఇది 1వ అధ్యాయం సంపూర్ణం.